అత్తయ్య గారు ఏంటి? బయటికి వెళ్ళి వస్తాను అత్తయ్య గారు. ఎందుకు? మీ అబ్బాయి ఫోన్ చేశారు, బయట ఉన్నాడంట, రామని చెప్తున్నాడు. పని పట్టలేదు ఈ యాదవ్కి. అయినా నేను ఆగమంటే ఆగుతారా ఏంటి? వెళ్ళండి. ఏయ్, ఏంటవి? అత్తయ్య గారు బట్టలు తీసిచ్చారు అత్తయ్య గారు మీ అబ్బాయి గారు. అమ్మో అమ్మో, ఉద్యోగంలో చేరిన 4 రోజులు కాలేదు, అప్పుడే అన్నేసి బట్టలు కొన్నావా? ఇల్లు గుల్ల చేస్తున్నావు కదనే. అయ్యో నేను వద్దనే చెప్పాను అత్తయ్య గారు. మీ అబ్బాయి గారు నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు కదా, ఆఫీస్లో మంచి బట్టలు వేసుకోవాలని శారీస్ చూడీదార్స్ తీసుకోమని చెప్పి ఇప్పించారు. వాడంటే పనికి మాలిన ఎదవా, వాడికి బాధ్యత అనేది అస్సలు తెలీదు. ఏం నీకన్నా తెలియద్దా బాధ్యతలు? లోపల అన్ని ఉన్నాయి బట్టలు, బీరువా నిండా నీ బట్టలే. ఏ పాత బట్టలు కట్టుకొని పోతే ఆఫీస్కి రానిరా? సింగారించుకొని పోతేనే ఆఫీస్కి రానిస్తారా? ఆడేమన్నా ఫ్యాషన్ షోకి వెళ్తున్నావా, ఉద్యోగం చేయడానికి వెళ్తున్నావా? రోజు ఒక డ్రెస్ వేసుకొని కులకడానికి. సరే సారీ అత్తయ్య గారు, ఇంకొకసారి మీకు చెప్పకుండా ఏమీ తీసుకోను. సరేలే, తగలేదు లోపలికి, అంతా నా కర్మ.